చెప్పరా? స్క్వాడ్ అమ్మవారి గుడి దాటి హైవేకి వస్తుందన్నా. చంద్ర చంద్ర, హైవేలో స్క్వాడ్ పోలీసులు వస్తానని కుమార్ గారు ఫోన్ చేశాడు గురు. అవునవును వస్తారా, గవర్నమెంట్ దగ్గర జీతాలు ఇచ్చుకుంటున్నారుగా, రాకుండా ఏం చేస్తారు? ఇదిగో చూడు, 12 కిలోమీటర్ల లోపల అక్కడ బండి తిప్పడానికి దారి లేదు. ఏమైందన్నా? హైవేస్ లో స్క్వాడ్ వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తే మనకేంటి? బియ్యం దొంగ రవాణా చేస్తే వాళ్ళు ఎంట పడకుండా ఉంటారా? బస్సులు లేకుండా చూస్తూ ఉండు. ఇదిగో అన్న, ముందు బండి ఆపు. ఏంటి సుందరం, భయపడుతున్నావా? నువ్వు నోర్మి, ఏదో మీరు పిలిచారని వచ్చాను, నేను దిగిపోతా, బండి ఆపండి. అయ్యో అన్న వచ్చిందా చూడు. బండి ఆపు, బండి ఆపు. బండిలో ఏముందయ్యా? ఏం లేదు సార్, అరటికెళ్ళు. కావాలంటే ఓ పండిస్తాను, నోట్లో ఎట్టుకు చూడండి సార్. అరటికెళ్ళు ఎందుకు టార్పల్తో కప్ప? అలా నలపడకుండా ఉండడానికి సార్, అందుకే. ఏదో కొంప ముంచేటట్టే ఉన్నట్రా. బియ్యం ఇక్కడికి ఎలా వచ్చాయి? అదేమీ లేదు సార్, పెద్దలకు పెండ పెడతాం కదా, కాకులకు బియ్యం వేసాం అంతే. ఆ ఓచెలగా పోయా పగిలిపోయేటట్టు ఉందరా. తీసుకురా, చూసుకుని ముందు చెప్పిన పని చెయ్యి. చెక్కముక్తి ఎక్కడ ఉంది తీరా, మేకులు కొట్టు, త్వరగా కొట్టరా. తీసుకుంటుంద్రం. సార్, నేను స్క్వాడ్ నుంచి మాట్లాడతాను. 454 లారీ ఎస్కపోయింది. ఒక లారీని పట్టుకోవడం తెలియలేదు, డిపార్ట్మెంట్ లో కూర్చుని పకోడీలు తింటున్నారా? ఏ రూట్ లో వెళ్ళిందిరా? కడియం పక్కూరు సార్. అన్న, మా ఇన్స్పెక్టర్ తెలిసిపోయింది, జాగ్రత్తగా నువ్వు పక్కూరు దాటి అటుకుట్లు ఎలాగ వెళ్ళిపో. పక్కూరు షార్ట్ కట్, పోలీస్ డిపార్ట్మెంట్ లోనే స్పయ్యారా? ఎక్కరా బండి? అరే పట్టుబోరాడు కొత్తగా వచ్చాడు. వెళ్ళు వెళ్ళు, ఇది థామస్ బండి సార్. కొత్త ఇన్స్పెక్టర్ మా ఎంట పడ్డాడు సార్, ఆడికి అట్ట జరికిచ్చి వచ్చాం. మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం కదా, మాకు తప్పుతుందా చెప్పండి. బాగా అర్థం చేసుకున్నారు సార్. త్వరగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకెప్పుడు బాగుపడుతుంది. ఈ అమ్రో సెక్టర్ చూపిస్తాను, రాని ఆంధ్ర బోర్డర్ దాటి లోపు లేపేస్తాను. మన ప్లేస్కి వచ్చేసావురా, ఇక మనకి ఏ భయం లేదు. దిగి 2 అట్టుపళ్ళు తినాలరా, ఆకలేసేస్తుందా.
సుందరం స్క్వాడ్ నుంచి బాగా ఎస్కేప్ చేసావు. పోలీసు వాళ్ళకి కూడా టాటా చెప్పు. ఈ విషయం థామస్ కి తెలిస్తే నిన్ను మందులో ముంచేస్తాడు. తర్వాత నీకు 10 బళ్ళు ఇచ్చేస్తాడు. గురు ఇలాంటివన్నీ కలేజా ఉన్నోళ్లే చేసి పారేస్తారు. నీ మోటార్ బైక్ పక్కన పడేసి కారే కొనేయచ్చు. 1 సంవత్సరంలో ఈ ఇల్లు కూడా కట్టేస్తావు. జీవితాన్ని ఎంజాయ్ చేయి గురు. ఎక్కడ జైల్లోనా? ఏంటి గురు అంత మాట అనేసావు? మన థామస్ అన్న జైల్లో ఉన్నాడా ఏంటి? మన స్టేట్ లో ఎంతో మంది డాన్లు ఉన్నారు, వాళ్ళందరూ జైల్లో ఉన్నారా ఏంటి? మన ఊళ్ళో లిక్కర్ కింగ్ ఉన్నాడు కదా, ఆడు జైల్లో ఉన్నాడా ఏంటి? అలా అనుకుంటే చాలా మంది జైల్లోనే ఉంటారు గురు. ఇది కోస్టల్ ఏరియా గురు. పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ రవాణా, బియ్యం రవాణా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, మామూలే. ఈ ఆగో ఇంకేం చేస్తాం? దొంగ రవాణా తప్ప ఇంకేంటి చెయ్యలేం. ఆపన్నా, చట్టవిరుద్ధమైన పనిని సమర్థిస్తూ మాట్లాడుతున్నావా? నువ్వు నన్ను నరికి పోగులు పెట్టినా ఈ పనికి ఒప్పుకోను. అలా చూడు, ముసలాడు ఓ టీ కొట్టు పెట్టుకుని బతుకుతున్నాడు. ఏయ్ చంద్ర, నేను ఏ ఆశయంతో బతుకుతున్నానో నీకు తెలుసా? 10 మందికి విద్యాదానం చేయాలనే ఉద్దేశంతోనే నేను బిఏడి చదివాను. టీచర్ ఉద్యోగం కోసం నేను ప్రిపేర్ అయినప్పుడు రాత్రంతా పడుకోకుండా మేల్కొని పుస్తకాల మీద పుస్తకాలు చదువుతూ భవిష్యత్తులో మంచి టీచర్ అవుతాననే నమ్మకంతో కలలు కనేవాడిని. టీచర్ ఉద్యోగం ఇక రాదని తెలిసాక పోలీసు ఉద్యోగానికి వెళ్లాలని అనుకున్నానే గాని తప్పుదారి పట్టాలనుకోలేదు. ఈ దేశంలో చదువుకున్న వాడికి పని దొరక్కపోతే పాడైపోయేది వాడు కాదురా, ఈ సమాజమే. ఇలా చూడు చంద్ర, ఇకపై నన్ను తప్పుడు పనులకు పిలవకు. నీది మంచి మనసన్నా, అందుకే నేను కాపాడాను. నా మిత్రుడు జైలుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే. నువ్వు ఎవరు ఏంటో నాకు తెలియదు, కానీ తెలుసో తెలియకో ఈ సుందరం మనసులోకి నువ్వు మిత్రుడిగా వచ్చావు. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఈ పనికిమాలిన పనులకు పిలవకు. నేను చదువుకున్న వాడిని. ఆ చదువుకి సార్థకత ఉండాలి, విద్యను గౌరవించాలి. రోజీ నువ్వా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఈ ఫిగర్ సినిమా స్టార్. ఏటి లంగావోణి సంగతి? నాటకాలు అవి వేయట్లేదా? థామస్ తో సెటిల్ అయిపోయావా? సరే సరే మావాడు బిలే. ఇలా తోడు